ప్రైజ్ కలాడండి. అందరికీ ప్రభు పేరిట వందనాలు. గుడ్ ఫ్రైడే అంటే ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కూడా ఏదో దేవుని గురించి, సిలువ యాగం గురించి వారు స్మరించుకుంటూ 7 మాటలు సిలువలో పలికిన గొప్ప మాటల గురించి దాన్ని వారికి వచ్చిన విధంగా, వారికి తోచిన విధంగా, వారి జ్ఞానం చొప్పున వారు బోధిస్తూ ఉంటారు. కానీ నిజమైన గుడ్ ఫ్రైడే ఏంటంటే యేసు ప్రభు వారు మన పాపములు తన మీద వేసుకొని తనను తాను మనకు బలి అర్పణగా ఆయన మన పాపముల నిమిత్తమై, మన అతిక్రమముల నిమిత్తమై తన శరీరాన్ని ఆ కలువరిలో ఆ యొక్క ఎంతో బరువైన సిలువను మోస్తూ ఎండకు ముళ్ళ కిరీటముతో మేకులు పాదాలకు, చేతులకు, తన అరచేతులలో ఆయన గుచ్చించుకొని ఎంతో వేదనతో మన పాపముల కోసం ఆయన బలియాగం చేశాడు. అలాంటి గొప్ప ప్రేమను, కలువరి ప్రేమను మనం ఎక్కడ చూసి ఉన్నాం. మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన ఎంతో గాయపడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ లోకంలో మన అనుకున్న వారికి ఎవరికి అలాంటి ప్రేమ ఉండదండి. ఆయన ఎంతగానో ఆయన ఎడల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. కావున మన కోసం ఆయన ఆ సిలువ యాగాన్ని చేశాడు. ఆ సిలువలో ఆయన మన కోసము తన అమూల్యమైన, నిష్కలంకమైన, పాపము లేని అంతో గొప్ప అమూల్యమైన రక్తమును ఆయన చిందించాడు. కానీ ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మనందరము అదొక ఆచారంగా, క్రైస్తవ పండుగలాగా మనము జరుపుకుంటున్నాము. కానీ మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడేని ఎన్ని మారినా కానీ మన జీవితం ఎలా ఉంది? ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది వెళ్తుంది, కానీ మన జీవితం ఎలా ఉంది? మన జీవితంలో గుడ్ ఉందా? మన జీవితంలో మంచి ఏమన్నా ఉందా? ఆలోచించాలి. మనం యేసు ప్రభువును పోలి మనం నడుచుకుంటున్నామా? మన శత్రువులను మనం ప్రేమిస్తున్నామా? ఒకరి ఎడల ఒకరం మనం ప్రేమ కలిగి నడుచుకుంటున్నామా? ఆలోచించాలి. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది వెళ్తుంది, కానీ మన ఆత్మీయ జీవితం దేవునికి ఎంత దగ్గరగా ఉంది? ఆయన మాదిరి కలిగి మనం ఎంతవరకు నడుస్తున్నాము? ఆయనకు ఇష్టకరంగా ఎంతవరకు మనము జీవిస్తున్నాం అనేది మనము మన జీవితాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. ప్రియ దేవుని ప్రజలారా, ఆ యొక్క ప్రసంగాలు చెప్పే పాస్టర్లు కావచ్చు, వింటున్న విశ్వాసులు కావచ్చు, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, కానీ మనం దేవునికి ఎంత దగ్గరం అవుతున్నాం? ఆయన పోలికన మనము జీవిస్తున్నామా లేదా? దినదినము మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో గ్రోత్, డెవలప్మెంట్ అనేది ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. మనం పరిశుద్ధులుగా నడుచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే అంటే ప్రేమ అండి. ఆయన సిలువలో ఆ దొంగలను ఎగతాళి చేసిన ఆ దొంగలనే క్షమించి ప్రేమతో ఆయన పరలోకాన్ని వారికి కూడా ఒకరికి అనుగ్రహించినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి గొప్ప ప్రేమ మనలో ఉందా? ఆయనను పోలి మనం నడుచుకుంటున్నామా? క్రీస్తుకు ఇష్టకరంగా మనం జీవిస్తున్నామా అనేది మనము ప్రతిరోజు మనల్ని మనము ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తున్నాం.